మీడియా మిత్రులకు నమస్కారం. గవర్నమెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మీడియా మిత్రులు, ఈరోజు వికారాబాదు రైతు బజార్లో మాజీ ఎమ్మెల్యే మెతుక ఆనంద్ గారు పరిశీలన చేసినట్టుగా వీడియోలలో వస్తూ ఉన్నది. మార్కెట్ కమిటీ ఏర్పడి దాదాపు 6 నెలలు అవుతూ ఉన్నది. వాస్తవంగా అంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇదంతా ఉన్నది. మార్కెట్ ఆఫీసులో కానీ, రైతు బజార్లకు సంబంధించి కానీ, మార్కెట్కి సంబంధించి ఇవన్నీ కూడా. అయితే గతంలో రైతు బజారు ఏర్పాటుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయనకు తెలిసి ఉంటుందో లేదో కానీ, గతంలో గౌరవనీయులు ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో రైతు బజారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అంతా కూడా అభివృద్ధికి సంబంధించింది ఆయనే చేసిండు. తర్వాత సంజీవరావు సాబ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టుగా రికార్డు ఉన్నది. ఆ తర్వాత ఆ రైతు బజార్లో వ్యాపారులు, రైతులు వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. అప్పుడు ఆడ మంచి షెడ్డు, కంపౌండ్ వాలు, రేకుల షెడ్లు ఉండే మంచిగా. యువతలో ఒక షెడ్లు రూమ్లు కట్టిన తర్వాత అక్కడ రేకుల షెడ్డు, పెద్దగా ఉండే షెడ్డు. టీఆర్ఎస్ సాయంలోనే అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం ఆ షెడ్ అంతా కూల్చేసిండ్రు. అక్కడ ఉన్న రైతులకు అమ్ముకోలేకుండా చేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వమే. అది ఆయన యాదమరిచిండు ఆనంద్ గారు. అది యాదమరిచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చిండు. అక్కడ స్థలము ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి ఎన్ని ఎకరాల భూమి కావాలనో తెలియక అదే జాగను చూపించిండు ఆయన. ఆ జాగాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సాధ్యం కాదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు, పెద్దోళ్ళంతా. ఆ కాంట్రాక్టర్, టీఆర్ఎస్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చిండ్రు. ఆడ 7 కోట్లకు సంబంధించింది పెట్టిండ్రు. ఆయన 1 కోటి చిల్లర డబ్బులు పెట్టిండు. భూమి దొవ్వి ఏమేమి చేసిండు. అది శాంక్షన్ చేసింది వాళ్ళే. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కొలాప్స్ చేసింది కూడా వాళ్ళే, క్యాన్సిల్ చేసింది కూడా వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎలాంటి సంబంధం లేదాడ. అయితే ఇప్పుడు మళ్ళీ ఆనంద్ గారు ఆడికి తీగరాగం అల్లుతున్నాడు, తీగరాగం పాట పాడుతూ ఉన్నాడు. అయ్యా ఆనంద్ గారు, మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది, అది చదువుకో, తెలుసుకో. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇచ్చింది, క్యాన్సిల్ చేసింది అదే. ఇప్పుడు ఆ కాంట్రాక్టరు డబ్బులు రాక 1 కోటి చిల్లర డబ్బులు పెట్టి పాగలై తిరుగుతున్నాడు ఆయన. ఆడ మేమేమన్నా చేయబోతే ఆ కాంట్రాక్టరు దాన్ని బేస్మెంట్ ముట్టుకుంటే కేసు వేస్తానని భయం పెట్టిస్తున్నాడు. ఈ అధికారి జైలుకోవాలి, అధికారి మీద కేసులు పెట్టుకోవాలి. మీరు చేసిన ఘనకార్యం, మీరు చేసిన దుర్మార్గము ఆ రైతు బజార్లను కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు పోయి ఒకల మాటలు మాట్లాడి రైతుల దగ్గర ఇప్పుడు ఓట్లు వస్తాయని కాడ ఓట్లు ఇట్లా వేయాలన్నా రైతులంతా కూలీలు అవి అమ్ముకునే వాళ్ళంతా నువ్వు పోయి ఆడ తీగరాగం మల్లడం అయితే నవ్వుల పాలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాకు కనిపిస్తూ ఉంది. మేము 6 నెలల కింద మార్కెట్ కమిటీ వచ్చిన తర్వాత ఆ రైతు బజార్లో వాస్తవంగా కలెక్టర్ గారితో, గౌరవనీయులు స్పీకర్ గారితో, ఆయన తుమ్మల నాగేశ్వర గారితో మేము తిప్పలబడుతున్నటువంటి పని ఏంటంటే, అక్కడ 10 లక్షలకు సంబంధించిన దాంట్లో 8 లక్షల చిల్లలకు సంబంధించింది బాత్రూంలో ఒక బోరు కూడా లేకుండే. వాస్తవంగా ఆయన బాత్రూమ్లు కట్టించింటి అవే అంటున్నాడు జూట మాటలు. అక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి అక్కడ అందులో చేసినటువంటి బాత్రూమ్లు ఇప్పుడు వాడుకుంటూ గవే. నీవు చేసింది ఏం లేదు. ఎలక్షన్ టైంలో ఆడ ఎన్నికలలో ఓట్లు లెక్కించడం కోసం పెట్టినటువంటి బాత్రూమ్లు అవి ఉండే ఆడ. ఆవిటి నీవు పెట్టినా అని చెప్తున్నావు. అవి తప్పు. ఉన్న చెట్లన్నీ సత్రోలు చేసిన మీరు. మేము 8 లక్షలన్నర డబ్బులు తీసుకొచ్చి బోర్ వేయించి బాత్రూమ్లు కట్టిస్తున్నాం. ఇప్పుడు ఈ నిలమన్న వానలు వాడి ఆగిపోయింది. కాంట్రాక్టర్కి ఇచ్చి మా పని నడుస్తూ ఉంది. మా చైర్మన్ గారు, నేను కలెక్టర్ దగ్గరికి, తుమ్మల నాగేశ్వర గారి దగ్గరికి దపాలుగా తిరుగుతున్నాం. 60 లక్షలతో ఆడ షెడ్ వేయాలని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. 60 లక్షలతో షెడ్ వేస్తాము. ఆ రైతులకు సంబంధించినటువంటి బాగోగులు ఏంది వీడికి 10 మాటలు అయిపోవటి. నీవు 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మీ చైర్మన్ కానీ, ఇంకా వైస్ చైర్మన్ కానీ ఎప్పుడన్నా పోయి వాళ్ళతో మాట్లాడినటువంటి చరిత్ర ఉందా? మీరు గమనించుకోవాలి. ఆ లెక్కలు రాసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే గారు, నీకు తెలియకపోతే తెలుసుకో. ఇంకొక అంశం చెప్తా. నువ్వు బాగానే పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నావు కదా. నువ్వు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలో ఒక్క డబల్ బెడ్రూమ్ లేదు. ఆ రాజగుర కల్పల సీకుల కాడికి అయింది. మంది నవ్వుతూ ఉన్నారు. అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు శిలాపలకం కోసము, శిలాపలకం మా గౌరవనీయులు వేసినటువంటి శిలాపలకం కాడికి పోయి కొబ్బరికాయ కొట్టినావు. ఏ అధికారంతో కొట్టినావు నువ్వు? కొబ్బరికాయ కొట్టాల్సిన కర్మేమున్నది? గెస్ట్ హౌస్లో కోవాల్సిన కర్మేముంది? నీకు ఎవరిచ్చిన పర్మిషన్? నీవెవరు అసలు? కాబట్టి ఇట్లాంటి తిక్కమక్క మాటలు, తిక్కమక్క ప్రచారము, జనాలను తప్పుదో పట్టించేటటువంటి పనులు చేస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు రైతు బజార్లో పానం వచ్చింది కదా, ప్రేమ పట్టింది కదా, నీకు వాళ్ళ మీద ప్రేమ కనిపించింది కదా, పోయి 10 లక్షలు ఈ మస్తు సంపాదించినావు 5 ఏళ్ళల్లో. వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి అందరూ డెవలప్ చేసిరా పో. మరి అది చేయవు. ఏడ 10 రూపాయలు లేవు. పిట్టి ఒలిసినట్టు ఒలిసి గాలి మాటలు మాట్లాడి ఎవరి మీద బుర్ర తలితే సరిపోతుందా? ఆనంద్ గారు, నీవు కరెక్ట్గా అధ్యయనం చేసిన తర్వాతనే సమస్యలు ఉన్నాయని చెప్పు. కానీ శిలపలకాలు వేసిన దగ్గర కొబ్బరికాయలు కొడతా,
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏమైంది? నువ్వు చదువుకో, మీ హయాంలో క్యాన్సిల్ చేసి మీ హయాంలో ప్రారంభించి పోతే మా మీద వేసడం ఏంది? మా గౌరవనీయులు స్పీకర్ గారి మీద దుమ్మేసిపోవడం ఏంది? మా ప్రభుత్వం మీద వేసడం ఏంది? నీవు ఇచ్చిన పథకాలు, నీవు ఇచ్చినటువంటి పథకాలు మేము అమలు చేయాలన్నా? పల్లె ప్రగతి మేము చేయాలన్నా? మాకు నచ్చింది మేము చేస్తాం. మా ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే అది చేస్తుంది. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసింది మరి ప్రభుత్వం, మీరు అది అసలు సత్రోలు చేసిండ్రు. అది గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి మీద కానీ, సీఎం మీద కానీ నీవు అవాకులు చవాకులు చేస్తే ఖబర్దార్ బాగుండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మరి ఆనంద్ గారు మరి ఇంతకుముందు రైతు బజార్ను మరి సందర్శించడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ సందర్శించిన సమయంలో కొన్ని అంశాలు లేవనెత్తిర్రు. మరి ముఖ్యంగా వారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఉందో మరి ఆ మార్కెట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. మరి 7 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. మరి అక్కడ కాంట్రాక్టర్ 1,50 కోట్ల వరకు అక్కడ చేయడం జరిగింది. మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇచ్చిందో మరి వాళ్ళే మళ్ళీ ఆ ప్రాజెక్టును వెనుకకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్లోనే దాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. మరి అక్కడ ఇంతకుముందు బాత్రూమ్లు ఉండే, నల్లాలు ఉండే, రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి షెడ్డు ఉండే. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనే దాన్ని తీసుకొచ్చి మరి అక్కడ ఉన్న సదుపాయాలను మొత్తము కొలాప్స్ చేసి మొత్తం అక్కడ అన్ని కూలగొట్టేసి మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని చెప్పి అక్కడ ఉన్న వసతులు మొత్తము ధ్వంసం చేయడం జరిగింది. అది జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. మరి ఆనంద్ గారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జరిగింది. మరి ఎవరైతే వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్తారో మరి ఆయన హయాంలోనే జరిగింది ఇదంతా కూలగొట్టడం. మరి ఉన్న వసతులన్నీ కూలగొట్టేసి మరి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసము మరి స్థలాన్ని మరి మార్కెట్ కమిటీ నుంచి 1 ఎకరా స్థలాన్ని మరి మున్సిపల్ శాఖకు అప్పచెప్పి మరి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని చెప్పి ₹1.5 కోట్ల వర్క్ చేసినాక కాంట్రాక్టరు ఆయనకు బిల్లు చెల్లించకుండా మరి ఆయన ఏమో కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కాంట్రాక్టరు. మరి బిల్లు చెల్లించకుండా ఆయన ఏమో రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆ వర్క్ అక్కడికే అయిపోయింది. మరి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ సాధ్యంగా అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు హామీ మరి దాని విషయం పైన పూర్తి నాలెడ్జ్ మరి కలెక్టర్ గారు కూడా ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రతీక్ జైన్ సార్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన అక్కడ దాన్ని విజిట్ కూడా చేశారు. చేసిన సందర్భంలో మరి ఇక్కడ ఇదైతే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వర్కౌట్ కాదు కాబట్టి మరి 28 లక్షలతో తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మాకు అక్కడ హామీ ఇచ్చి మరి దాని ఫైల్ కూడా పుటప్ చేయడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు మరి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మరి ఇప్పుడున్న దీపక్ తివారీ సార్ గారు మరి వారు వచ్చిన తర్వాత మళ్ళీ వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా వచ్చి విజిట్ చేసి మరి 28 లక్షలతో అయితే ఇది టెంపరరీ కాదు, దీన్ని పర్మనెంట్ చేద్దామని చెప్పేసి 60 లక్షల రూపాయలతోటి CDMA ఫండ్స్ తోటి మరి CDMA మేడం గారితో మాట్లాడి కలెక్టర్ గారు పర్సనల్గా దీన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మరి అతి తొందరలో మరి 60 లక్షల రూపాయలతో అక్కడ షెడ్ కూడా పర్మనెంట్ షెడ్ ఏర్పాటు చేస్తాము. మరి అక్కడ చిన్న టెక్నికల్ ఇష్యూ ఏం ఏర్పడుతుందంటే మరి ఎవరైతే కాంట్రాక్టర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీకి సంబంధించి ఇంటిగ్రేటర్ దానికి కట్టిండో ఆ కాంట్రాక్టర్కు డబ్బులు రాలేదు కాబట్టి ఆయనకు మరి ఆ డబ్బులు చెల్లిస్తేనే మరి అక్కడ మనం వర్క్ చేసే పరిస్థితి ఉంది. మరి ఈ విషయము మరి మాజీ ఎమ్మెల్యే గారికి మరి తెలుసు ఆల్రెడీ, కానీ తెలియనట్టు ఆయన యాక్టింగ్ చేస్తుండు. మరి టెక్నికల్ ఇష్యూ ఏముందో దాన్ని కూడా వెంబడి మరి స్పీకర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే సార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయనకు ఆ కాంట్రాక్టర్కు ఏదో బిల్లు సంబంధించింది ఏదో దాన్ని పరిష్కారం చేసి అక్కడ 60 లక్షల రూపాయలతో అత్తులో షెడ్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మరి బాత్రూమ్ విషయానికి వస్తే మరి ఎప్పుడో ఈ ఇంటిగ్రేటర్ కోసం బాత్రూమ్ వాళ్ళే గులగొట్టిరు. మరి ఆ పక్కన అయితే మరి EVMs ఉన్న షెడ్ ఉంది, ఆ షెడ్కు సంబంధించి EVMs ఉన్నాయి. అందులో వాళ్ళు కట్టినటువంటి బాత్రూమ్స్ని ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటారు, రైతులు కానీ మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ. అక్కడ మొత్తానికి లేదు, అక్కడ అది ఉంది కొద్దిగా, అది ఆ 2 బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడ వాడుకుంటారు. మరి మేము మరి మొన్ననే మా కమిటీ ఏర్పడి దాదాపు ఇప్పుడు 8 నెలలు కావస్తుంది. మరి నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ మా పాలక మండలి కానీ మరి మా ప్రత్యేక శ్రద్ధ వచ్చినప్పటి నుంచి మా ప్రత్యేక శ్రద్ధ కేవలం రైతు బజార్ పైనే ఉంది. మరి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దాన్ని ఎట్లా తీసుకోవాలి, టెక్నికల్ ఇష్యూలు మొత్తం ఎట్లా దీన్ని పరిష్కారం చేసి మరి రైతులకు ఏ విధంగా దాన్ని అందుబాటులోకి తీసుకోవాలనేది మా ముఖ్యమైన ఉద్దేశం. మరి మొన్ననే 8,60,000 రూపాయలతోటి మరి కలెక్టర్ గారు స్పెషల్ ఫండ్ అక్కడ మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక బోర్ వేసినాం. మరి అక్కడ 6 వాష్రూమ్స్ కడుతున్నాం. వర్షాభావం వల్ల కాంట్రాక్టర్ గారు కొద్దిగా 2-3 రోజులు ఆగి చేస్తామని చెప్పారు. బోర్ వేసినాం, ఆల్రెడీ మోటార్ కూడా ఫిట్ చేసినాం. మరి తొందరలోనే మరి వాష్రూమ్స్ కానీ నీటి సదుపాయం కానీ మరి రైతులకు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మరి రైతులు మంచి స్వచ్ఛమైన నీరు తాగాలని చెప్పి ఉద్దేశంతో మరి 10 లక్షల రూపాయలతోటి మరి స్పెషల్గా అక్కడ మన దానికి నీళ్ళకి సంబంధించింది ఏర్పాటు కూడా చేస్తున్నాము. మినరల్ వాటర్ ప్లాంట్ దాన్ని 10 లక్షల రూపాయలతోటి కేవలం రైతులకు ముఖ్యంగా వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇవన్నీ చేస్తుంటే కూడా మరి ఇవన్నీ మీరు తెలుసుకొని అక్కడ పోతే బాగుండే.
మరి ఎవరు మరి మీరు రాంగ్ గైడెన్స్ చేసినట్టు మరి మీకు ఏదో ఫోటోలో ఫోజులు ఇద్దాము మరి ఏదో గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోతాం మరి స్పీకర్ గారి మీద దుమ్మెత్తిపోతాం అనే ఉద్దేశంతో మరి మీరు అక్కడ పోతున్నట్టు స్పీకర్ గారి సహకారం 100% మా పైన ఉంది. మరి ప్రతి నిమిషం ఆయన ఏం జరుగుతుంది ఏం సంగతి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అని చెప్పి ప్రతి నిమిషం నాకు కానీ మా వైశ్వరం కానీ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సంబంధించిన విషయానికి కూడా వస్తే మరి దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరం మంత్రి గారితో మరి మాట్లాడమని చెప్పినాం సార్ గారికి. మరి దాన్ని అక్కడ ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టేంత స్థలం అక్కడ లేదు, అక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉంది, సరిపోదు. చిన్న అప్పుడు మా మంత్రిగా మరి ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మరి అక్కడ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు పరిస్థితుల ప్రభావం ఆ రోజు జనాభాకు తగ్గట్టు ఆ మార్కెట్ కట్టడం జరిగింది. మరి ఇప్పుడు జనాభా పెరిగింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మార్కెట్ సరిపోదు. మరి దాన్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలా మరి పెద్ద మార్కెట్ కట్టాలనేది కూడా మేము ప్రపోజల్ తయారు చేస్తున్నాము. అది స్పీకర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఉత్తిగా ఏదో మరి బట్టగాల్చి మీదేసే పద్ధతి కాకుండా మరి మనది కూడా మనం చూసుకోవాలి. మరి నేను ఒకటే సవాల్ ఇస్తున్నా మరి ఆనంద్ గారికి, మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో మరి ఎక్కడైతే సిద్దిపేటలో గజ్వేల్లో ఈ 2 కాన్స్టిట్యున్సీలలో మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి మీ ఎమ్మెల్యే మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి మీరు శిలాపలకం వేసారు కదా, 1.5 కోటి వర్క్ అయింది కదా. మరి గజ్వేల్లో సిద్దిపేటలో ఎట్లా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది? మరి వికరాల్లో ఎందుకు అందుబాటులోకి రాలేదు? అది మీ చేతగానితనమే కదా. మరి మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు ఉన్నప్పుడు కంప్లీట్ చేయాలి కదా. మరి చేయకుండా మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కాలేదు. కేవలం కేసీఆర్ అల్లుడు సిద్దిపేట ఉన్న కాన్స్టిట్యున్సీలో అవుతుంది, సీఎం గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే అవుతుంది. మరి వికరాల్లో ఎందుకు కాలేదు? మరి అప్పుడు మీరు ఏం చేశారు? మీరు అప్పుడు గుడ్డిగా గాడి పనులు తోమిరా ఏం చేశారు? ఆనంద్ గారు, నేను సూటిగా మీకు సవాల్ విస్తున్నా. ఈ సందర్భంగా ఒకటే నేను చెప్తున్నా, స్పీకర్ గారి పైన కానీ ప్రభుత్వాన్ని పైన కానీ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునే లేదు. మేము అభివృద్ధి సాధకులం, మీరు అభివృద్ధి నిరోధకులు. ఒకటే గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.